హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే, మెచ్చే ఎన్నో పుస్తకాలు, అలాగే స్టోరీస్‌ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైకు, కమెంటు కొట్టండి. చెప్పడం మర్చిపోయాను. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో, అదే విధంగా కమెంట్ సెక్షన్‌లో ఈ ఛానల్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట. ఈ పుస్తకాన్ని గాని మీరు కొనుక్కొని చదువుకుని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద, అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో! 5వ అధ్యాయం కర్మయోగము. కృష్ణ భక్తి భావనలో కర్మ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగము చెయ్యమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా తెలియజేయుము. శ్రీకృష్ణ భగవానుడు సమాధానమొసగెను. కర్మ సన్యాసము, భక్తిలో కర్మ రెండూ కూడా మోక్షానికి మంచివే. కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. తన కర్మ ఫలాలను ద్వేషించినవాడు, కోరనివాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. మహాబాహువులు కలిగిన అర్జున, సకల ద్వంద్వాల నుండి విడివడిన అటువంటి వ్యక్తి భౌతిక బంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడవుతాడు. కేవలము అజ్ఞానులే కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయానికి భిన్నమైనదని పలుకుతారు. ఈ రెండు మార్గాలలో ఒక్కదానినైనా చక్కగా అనుసరించినవాడు రెండింటి ఫలాలను పొందుతాడని నిజంగా పండితులైన వారు చెబుతారు. విశ్లేషణాత్మకమైన అధ్యయనము ద్వారా చేరే స్థానము భక్తియోగము ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి, అందుకే ఆ అధ్యాయాన్ని, భక్తియుత సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవిగా ఉన్నట్లుగా చూడగలుగుతాడు. భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలం సమస్త కర్మలను సన్యసించడం మనిషిని సుఖవంతునిగా చెయ్యలేదు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు. భక్తితో పనిచేసేవాడు, విశుద్ధాత్ముడు, మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ అట్టివాడు ఏనాడూ బుద్ధుడు కాడు. దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడడం, వినడం, తాకడం, వాసన చూడటం, తినడం, నడవడం, నిద్రపోవడం, శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తానేమీ చెయ్యట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, వినర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, లేదా కళ్ళు తెరిచినప్పుడు, మూసుకున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఎరిగి ఉంటాడు. ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వము లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపముచే ప్రభావితుడు కాడు. యోగులు సంగత్వాన్ని విడిచి కేవలం శుద్ధిపడే ఉద్దేశంతోనే దేహముతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనైనా పనిచేస్తారు. స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మఫలాలను నాకే సమర్పించే కారణంగా నిర్మలమైన శాంతిని పొందుతాడు. కాగా భగవంతునితో జతకూడని వాడు, తన శ్రమఫలం పట్ల లోభము కలిగిన వాడు అయిన వ్యక్తి బద్ధుడవుతాడు. దేహదారి తన స్వభావాన్ని నియంత్రించి సమస్త కర్మలను మానసికంగా విడిచిపెట్టినప్పుడు కర్మను చేయకుండా, కర్మకు కారణం కాకుండా ఉండి 9 ద్వారాలు కలిగిన పురములో, అంటే భౌతిక దేహంలో సుఖంగా వసిస్తాడు. తన దేహ పురాణానికి అధిపతి అయిన దేహదారి కర్మలను తయారు చేయడం కానీ, జనులను కర్మలో ప్రేరేపించడం కానీ, కర్మ ఫలాలను సృష్టించడం కానీ చేయడు. ఇదంతా ప్రకృతి గుణాల చేతనే చేయబడుతున్నది. భగవంతుడు ఎవ్వని పాపాన్ని గాని, పుణ్యాన్ని గాని తీసుకోడు. అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానము కారణంగా మోహితులవుతారు. అయినా మనిషి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు
పగటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సమస్తాన్ని వెల్లడి చేస్తుంది. బుద్ధి, మనస్సు, శ్రద్ధ, ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణ జ్ఞానం ద్వారా కల్మషాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వాడై ఆ విధంగా నేరుగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని సమదృష్టితో చూస్తారు. ఎవరి మనస్సులు సమానత్వములో, సమచిత్తతలో నెలకొని ఉన్నాయో వారు అదివరకే జన్మ మృత్యుస్థితులను జయించినట్టివారు. వారు బ్రహ్మములాగా దోషరహితులు. ఆ విధంగా వారు అదివరకే బ్రహ్మములో స్థితులై ఉంటారు. ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగడము గాని, అప్రియమైనది కలిగినప్పుడు శోకించడము గాని చెయ్యనివాడు స్థిరమైన బుద్ధి కలిగినవాడు, మోహరహితుడు, భగవత్ విజ్ఞానము తెలిసినవాడు అయిన వ్యక్తి అదివరకే బ్రహ్మములో నెలకొని ఉంటాడు. అటువంటి ముక్తపురుషుడు భౌతికేంద్రియ సుఖానికి ఆకర్షితుడు కాకుండా తనలోనే సుఖాన్ని అనుభవిస్తూ సర్వదా సమాధిలో ఉంటాడు. ఈ రకంగా ఆత్మదర్శి పరబ్రహ్మమును ధ్యానించే కారణంగా అపరిమిత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కము వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కాంతేయ, అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి. అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు. ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి భౌతికేంద్రియ వేగాలను సహించగలిగితే, కామక్రోధ వేగాలను ఆపగలిగితే చక్కగా నెలకొన్నవాడే ఈ జగత్తులో సుఖి అవుతాడు. ఎవ్వని సుఖము లోపలే ఉన్నదో, ఎవ్వడు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో, ఎవ్వని లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో అతడే నిజానికి పరిపూర్ణ యోగి. అతను బ్రహ్మములో ముక్తుడై ఉండి చివరకు బ్రహ్మమునే పొందుతాడు. సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులైన వారు, మనస్సులు అంతరములోనే నెలకొనిన వారు, సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా తలమునకలై ఉండేవారు, సమస్త పాపాల నుండి విముక్తులైన వారు అయిన జనులు బ్రహ్మములో ముక్తిని పొందుతారు. కోపము నుండి సమస్త భౌతిక కోరికల నుండి విడివడిన వారు, ఆత్మదర్శులు, స్వీయ నిగ్రహము కలిగిన వారు, పూర్ణత్వానికై నిరంతరము ప్రయత్నిస్తున్నవారు అయిన వ్యక్తులు అచిరకాలములోనే బ్రహ్మములో మోక్షాన్ని నిశ్చయంగా పొందుతారు. సకల బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి కళ్ళను, దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసలను నాసికారంధ్రాల్లోనే నిలిపి ఆ విధంగా మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని కోరిక, భయము, క్రోధము నుండి బయటపడతాడు. సర్వదా ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు. నన్ను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమభోక్తగాను, సకల లోకాలకు, దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు.